మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాద్ మూర్తి. తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి వాడుతున్నటువంటి భాష, తన ప్రత్యర్థుల మీద ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యల్లో ప్రయోగిస్తున్నటువంటి పదజాలం పెద్ద చర్చనీయాంశమైంది, వివాదాస్పదమైంది. రోజు రోజుకి మొన్న ఆయన కేసీఆర్ గురించి చేసినటువంటి వ్యాఖ్య, స్ట్రెచ్చర్ మీద ఉన్నాడు మార్చురీకి పంపిస్తానని చెప్పేసి, కోర్స్ నేను అది పార్టీ గురించి అన్నాను, బీఆర్ఎస్ పార్టీ గురించి అని చెప్పేసి ఆయన చెప్పినప్పటికీ అది చాలా వివాదాస్పదమైంది, మనందరికీ తెలుసు. దాని మీద క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి కేసీఆర్కి అని బీఆర్ఎస్ నాయకులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఆయన మీద లీగల్గా చర్యలు తీసుకోవాలని కూడా కేసులు కూడా పెట్టారు. ఇదంతా ఒక పక్కన జరుగుతుంది. అసలు హరీష్ రావు, బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావు నిన్న ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, హైదరాబాద్లో అందాల పోటీలు పెడతా ఉంటున్నారు, ఒలింపిక్స్ లాంటి ఆటల పోటీలు పెడతా ఉంటున్నారు, కానీ తిట్ల పోటీ మాత్రం పెడితే ఫస్ట్ ప్రైజు రేవంత్ రెడ్డికే వస్తుందని చెప్పేసి ఆయన చాలా జోక్గా మాట్లాడాడు. ఆయనే కాదు, బీజేపీ మంత్రి, కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ఏమన్నాడంటే, అప్పుల విషయంలోనూ అసభ్య పదజాలం విషయంలోనూ కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరూ ఒకటే అని చెప్పేసి ఆయన విమర్శిస్తూ మాట్లాడాడు. రోజు రోజుకి రేవంత్ రెడ్డి తన ప్రధాన ప్రత్యర్థి అయినటువంటి బీఆర్ఎస్ అగ్రనాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద చేస్తున్నటువంటి వ్యాఖ్యలు పరుషమైనటువంటి పదజాలంతో, వ్యంగ్యమైనటువంటి పదజాలంతో చేస్తున్నటువంటి వ్యాఖ్యలు వివాదంగా మారుతున్నాయి. ఆయన మొన్న చేసినటువంటి ఆ మాటలే కాదు, జర్నలిస్టుల గురించి ఆయన ఒక మాట మాట్లాడాడు. ఎవరైనా తప్పుడు సమాచారాన్ని వీడియోలుగా చేసి లేదా వార్తలుగా ఇచ్చి చేస్తే అలాంటి వాళ్ళని బట్టలు ఓడదీసి నడి రోడ్డు మీద తన్నుతాను, కొడతాను అని చెప్పి మాట్లాడు. ఏమిటి మాటలు? ఇట్లాంటి మాటలు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి పెద్ద మనిషి ఇంతగా రెచ్చిపోవడం తగునా, అది సముచితమా అనేటటువంటి విమర్శలు ఎదుర్కొంటున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి. ఇవన్నీ కోర్టుల్లో ఆయనకి ఏం శిక్షలు పడతాయి ఏమిటి అనేటటువంటిది పక్కన పెడదాం, అదంతా లీగల్ వ్యవహారం. కానీ ప్రజా కోర్టు అనేటటువంటిది ఒకటి ఉంటుంది కదా, ప్రజలు ఉంటారు కదా. మీరు రాజకీయ ప్రత్యర్థులైతే ఒకరి మీద ఒకరు ఎన్ని విమర్శలైనా చేసుకోండి, ఎలాంటి విమర్శలైనా చేసుకోండి, పర్వాలేదు. కానీ వాడే భాష విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలనేది పెద్దల సూచన. ఈ వివాదం ఇలా జరుగుతూ ఉండగానే నిన్న స్టేషన్ కాన్పూర్లో జరిగిన ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద మరొక బాబు పీల్చాడు. ఒక తాగుబోతోడు జాతిపిత ఎట్లయితాడు అన్నాడు. ఇది ఇండివిజువల్గా అంటే పర్సనల్ అటాక్ కదా. మరి అంటే తెలంగాణ కోసం ఆయన కొట్లాడిండు, తెలంగాణ తెచ్చిండు కాబట్టి ఆయన మహాత్ముడు అని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు కీర్తిస్తూ ఉండొచ్చు. ఆయన మహాత్ముడు అవుతాడా? ఎలా అవుతాడు? గుజరాత్ లాంటి చోట మందుని బంద్ పెట్టించినటువంటి మహానుభావుడు ఆయన మహాత్ముడు అవుతాడు. లేదా తెలంగాణ కోసం అహర్నిశలు కష్టపడినటువంటి, తపన పడినటువంటి, తపస్సు లాంటిది చేసినటువంటి మహానుభావులు జయశంకర్ కానీ, కొండా బాపూజీ కానీ వాళ్ళు మహాత్ములు అవుతారు. మందు వాసన లేకుండా లేవన్నటువంటి మనిషి జాతిపిత ఎట్లవుతాడు అని చెప్పేశారు. అంటే ఇది ఆ తాగుడు వ్యవహారం అనేటటువంటిది అది వ్యక్తిగతమైనటువంటి అలవాటు, ఆహారపు అలవాటు లాంటిది అదొక వ్యక్తిగతమైన అలవాటు. కానీ పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి హోదాలో ఉన్నప్పుడు వాళ్ళ అలవాట్లను కూడా నియంత్రించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందా లేదా అనేటటువంటిది అది వేరే చర్చ. కానీ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఆయన నిన్న మరి ఇంకొక మాట అనేసాడనమాట, ఒక తాగుబోతోడు జాతిపిత అవుతాడా అని. తాగుబోతోడు అనేటటువంటి ఆ మాట ఉందే, దాన్ని ఇంకో రకంగా మాట్లాడితే అది ఒకే మాటని 100 రకాలుగా ప్రయోగించవచ్చు. మనం మర్యాదగా కూడా తిట్టవచ్చు. ఆ మర్యాదగా మాట్లాడేటటువంటి మాటల్లోనే 100 రకాల బూతులు ఉండొచ్చు. కానీ పదాన్ని ఏ విధంగా మనం వాడుతున్నాం ఏమిటి అనేటటువంటిదే చాలా కీలకమైనటువంటి విషయం అన్నమాట. సో జర్నలిస్టులు నాయకుల వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళి వాళ్ళు తమ స్వప్రయోజనాల కోసం ఇష్టం వచ్చినట్టు కథనాలని ప్రచారం చేస్తే మేము ఊరుకోము, కఠినంగా శిక్షిస్తాము,
చాలా కఠినాతి కఠినంగా ఉంటాయి మా శిక్షలు అని చెప్పడం వేరు. బట్టలు ఊడదీసి నడి రోడ్డు మీద కొడతామంటే అది ఎలా ఉంటుంది? ఆ భాష ఏమిటి? దాన్నే అంతకంటే ఇంకా పరుషమైన తీవ్రమైనటువంటి భాషతో హెచ్చరించవచ్చు, హెచ్చరిక చెయ్యొచ్చు. కానీ ఆ వాడినటువంటి మాట చాలా విమర్శకు గురైంది. ఇప్పుడు కేసీఆర్ మీద వాడుతున్నటువంటి ఈ మాటలు అనండి, మాటల బాణాలు అనండి, వ్యాఖ్యలు అనండి, విమర్శలు అనండి, ఏవైనా సరే సరే ఆయన ఇంత అప్పు మనకు మిగిల్చాడు, ఈ రాష్ట్రాన్ని దోసుకు తిన్నాడు, రాష్ట్రాన్ని జలగలాగా రక్తం పీల్చేసుకున్నారు అని చెప్పేసి ఇట్లాంటి మాటలు కూడా ఆయన మాట్లాడారు. సో అది ఒక రకంగా ఎంత అప్పు చేశారు, ఏమిటి, ఎంత దోచుకున్నారు, ఏమిటి, ఇట్లాంటివి కూడా ఆరోపణలు చేసుకొని ఆ ఆరోపణలు నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా వాళ్ళకు ఉంటుంది. కానీ వ్యక్తిగతమైనటువంటి విషయాల్లోకి మీరు దూరొద్దు అని జర్నలిస్టుల్ని ఎలాగ హెచ్చరించారో రేవంత్ రెడ్డి, అలాగే తన ప్రత్యర్థులైన రాజకీయ నాయకుల మీద అస్త్రాలు వదులుతున్నప్పుడు అట్లాంటి వ్యక్తిగతమైన విషయాలని కూడా బయటికి తీసుకురావడం అనేటటువంటిది కరెక్టా కాదా అనేది ఇప్పుడు పెద్ద చర్చ అయిపోయిందనమాట. సో చూడండి, ఒక మాటకి ఇంకొక మాట, ఇంకొక మాటకి ఇంకొక మాట, ఆయన తగ్గేదే లేదు అన్నట్టుగా రేవంత్ రెడ్డి వెళ్ళిపోతున్నాడు, మాట మీద మాట వదిలేస్తున్నాడు. సో కాలు జారితే మనం తీసుకోవచ్చు, కానీ నోరు జారితే వెనక్కి తీసుకుంటామా? తీసుకోగలమా? తీసుకోలేం. కానీ దాని నుంచి నేర్చుకొని విమర్శలు వస్తున్నాయి కాబట్టి మనం నోరు కొంచెం కట్టుకుంటే మంచిది అని తెలుసుకుంటే మంచిది. ఎందుకంటే పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు, గౌరవనీయమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ప్రజలకు 4 మంచి మాటలు, 4 మంచి మార్గాలు చూపించాల్సినటువంటి వాళ్ళు, మరి ఆ హోదాలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత గౌరవప్రదమైనటువంటి భాష మాట్లాడాలి, ఎంత గౌరవప్రదమైనటువంటి పదజాలాన్ని ప్రయోగించాలి, అది ఎవరు చెప్తారు? ఇన్ని తెలిసినటువంటి వాళ్ళకి ఎవరు చెప్తారు? ఎన్ని విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అందుకనే మిత్రులారా, ఏ హోదాలో ఉన్నటువంటి వాళ్ళైనా, అసలు ఎవరైనా, అసలు మామూలు మనుషులు కూడా మనం మాట్లాడేటటువంటి మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే విమర్శలు ఎదురవుతాయి, ప్రతిదాడులు ఎదురవుతాయి. సో చూద్దాము, తెలంగాణలో ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇవాళ ఎస్సీ బిల్లు, బీసీ బిల్లు, ఎస్సీ రిజర్వేషన్ బిల్లు, అలాగే బీసీ రిజర్వేషన్స్ బిల్లు, ఈ బిల్లులు కూడా ఇవాళ ప్రవేశపెడతారని, ఈరోజే బిల్లుల్ని ఆమోదించుకునేటటువంటి అవకాశం ఉండొచ్చని చెప్పి కూడా మనం వార్తలు చూస్తున్నాం. చాలా కీలకమైనటువంటి డెవలప్మెంట్స్, పొలిటికల్ డెవలప్మెంట్స్ ఇట్లాంటివి ప్రభుత్వం చేపట్టిన అతి ప్రతిష్టాత్మకమైనటువంటి బిల్లులు ఇవి. సో వీటి మధ్య అందరి దృష్టి వేరే దాని మీదకి వెళ్ళడం, అనవసరమైనటువంటి టాపిక్స్ మీదకి ప్రజల దృష్టి వెళ్ళడం, రాజకీయ నాయకుల దృష్టి వెళ్ళడం, మీడియా దృష్టి వెళ్ళడం కరెక్ట్ కాదేమో. మరి రేవంత్ రెడ్డి గారు ఆలోచించుకుంటారో ఏమో. కానీ విమర్శలైతే కేవలం బీఆర్ఎస్ నాయకులే కాదు, బీజేపీ నాయకులు, ఇతర మేధావులు కూడా ఇట్లాంటి పదజాలం వాడడం కరెక్ట్ కాదని చెప్పేసి అంటున్నారు. మరి రేవంత్ రెడ్డి ఏమైనా తగ్గుతాడా, లేకపోతే తగ్గేదే లేదని ఇంకా రెచ్చిపోతాడా చూడాలి మిత్రులారా. ఇది ఈ వీడియోలో మనం రేవంత్ రెడ్డి ఎదుర్కొంటున్నటువంటి విమర్శల గురించి మాట్లాడుకున్నాం అన్నమాట. మరి ఎంతవరకు ఈ విషయంలో ఆయన పాఠాలు తెలుసుకుంటాడో, నేర్చుకుంటాడో చూడాలి. థ్యాంక్ యూ.